ఏమి చెప్పనురా ఓ మాయ జీవా, ఏమి చెప్పనురా. ఉన్న ఒకే సముద్రంలో ఎన్ని లీలలు, నేను సముద్రము అన్న కెరటం, జీవన్ముక్త కెరటం. కెరటమైన నేను సముద్రంగా మారడం ఎలా అన్నది సాధక కెరటం. నేను కెరటాన్ని, నాంతటి దాన్ని నేను అని విర్రవీగేది అజ్ఞాన లౌకిక కెరటం. ఏమి చెప్పనురా ఓ మాయ జీవ, ఏమి చెప్పనురా. కృష్ణం వందే జగద్గురుం. జై గురుదేవ. ఇంతకుముందు అనుకున్నట్టు ఇది జ్ఞాన కర్మ సన్యాస యోగము అనే ఒక విభాగం 4వ అధ్యాయం నడుస్తున్న సబ్జెక్ట్ అంతా స్వామిది ఒకటే. త్రూఅవుట్ 18 అధ్యాయాలు కూడా ఆ ఆవు కథే నడుస్తూ ఉంటుంది. అంటే గమ్యం అనేది ఒకటే. ఆ జ్ఞాన బ్రహ్మనిష్ట స్థితి అనేది ఒకటే. అది ఏకాత్మతత్వం. దాని గురించి చెప్పేటప్పుడు ఎప్పుడూ వేరొక రకంగా చెప్పడం ఉండదు. అందుకని 18 అధ్యాయాల్లోనూ కూడా గమ్యాన్ని గురించి, పరమగమ్యాన్ని గురించి మాట్లాడుతూనే మార్గంలోని మైలురాళ్ళని స్పృశిస్తూ మాట్లాడుతూ ఉంటారు స్వామి. మార్గంలోని మైలురాళ్ళు చైతన్య స్థాయికి అనుగుణంగా ఉంటాయి. గమ్యం ఏమో బ్రహ్మనిష్టకు సంబంధించి ఉంటుంది. ప్రయాణం మార్గంలోనే, గమ్యానికి కాదు, గమ్యం దగ్గరికి చేరేక కాదు. అందుకని జ్ఞాన కర్మ సన్యాస యోగం అంటంతో ఇంకో కొత్త టాపిక్ మొదలైపోయిందేమో, ఇది ఆల్ టుగెదర్ డిఫరెంట్ సబ్జెక్ట్ ఏమో అనే కోణం ఏం లేదు. ఇంతకు ముందు చెప్పినట్టు స్పృశించినటువంటి సాంఖ్యయోగం, కర్మయోగం, వాటి యొక్క వివరణాత్మకమైన అడ్వాన్స్డ్ డైమెన్షన్స్లోకి వెళ్తున్నారు అంతే. ఇక్కడ ఇంతకుముందు స్వామి అర్జునుడు సూర్యుడికి నువ్వు చెప్పటం ఎలా కుదురుతుంది అని చెప్పి ఆయన దేహమాత్రంగా చూసి, నీవు ఇప్పుడు పుట్టినోడు అయితే ఎప్పుడో నుంచో ఉన్న సూర్యుడికి చెప్పడం నువ్వు విశ్వాసం కుదురుతలేదంటే చాలా సుస్పష్టంగా చెప్పేశారు స్వామి. బట్టబయలు చేశారు ఆ తత్వాన్ని. అందుకని ఈ విద్యని గుహ్య విద్య, రహస్య విద్య అని అనున్నా నిజానికి అది బట్టబయలు. సూర్యుడి యొక్క ప్రకాశాన్ని దాయటం ఎలా కుదురుతుంది? అది కుదరదు. అది ఎప్పుడూ అక్కడే ఉంటుంది. ఈ సత్యజ్ఞానం ఎప్పుడూ అఖండంగా అలాగా బట్టబయలై ఉంది. దట్ ఈజ్ నేకెడ్ ట్రూత్. అది ఈ మార్గంలో నడుస్తూ ఉండగా కర్మయోగ భక్తి యోగ పరంగా వేద విహిత కర్మలు చేస్తూ ఉన్నప్పుడు అవి సకామంగానే ఉన్నా, అప్పుడు కనుక పరమజ్ఞానం గురించి మాట్లాడితే పరమజ్ఞాన స్థితి వచ్చేటప్పటికి కర్మ తేలిగ్గా కనపడటం అనేది చైతన్య స్థాయిని బట్టి జరిగి కర్మను వదిలిపెట్టే ప్రమాదం ఉంటుంది. అప్పుడు పరధర్మం మార్గంలో పడిపోతారనే ఉద్దేశంతో వారు రహస్యం అని అన్నా, ఇది బట్టబయలు. ఇది కరెంటు ప్రవహిస్తూనే ఉంది. 0 క్యాండిల్ బల్బు దాని స్థాయికి తగ్గట్టుగానే దాన్ని పవర్ని కన్జ్యూమ్ చేసుకుని అంత అవుట్పుట్టే ఇవ్వగలుగుతుంది. అందుకని ఈ ముందుకు వెళ్ళే ముందు స్వామి తాను నిత్యుడను, నాకు జన్మరహితుడను, పైగా అన్ని
ప్రాణులకి ఆధారభూతుణ్ణి నేను, ఈశ్వరుణ్ణి అని యోగమాయ ఆ ప్రకృతిని ఆధీనంలో ఉండటం వలన నేను తీసుకునే జన్మ నాకు ఎరుకలో ఉండి తీసుకుంటాను కాబట్టి నా జన్మలన్నీ నా గుర్తు అనడంతో పరమజ్ఞాన స్థితిని సూచించారు స్వామి. ఇంతకుముందు బ్రాడ్గా సముద్ర ఉదాహరణ తీసుకున్నాం కాస్త. దాంట్లో సాధనా మార్గంలో ఉండగా దృష్టాంతం అనేది ఎంతో మేలు చేస్తుంది. ద్రాష్టాంతికం అనేది చూసే ఉదాహరణగా ఉండదు. దృష్టాంతం స్థితి నుంచి ద్రాష్టాంతికం అంటే దర్శించే స్థితికి ప్రత్యక్షంగా ఒక ఉదాహరణలో దాన్ని సమన్వయం చేసుకునే స్థాయి దాటిపోతుంది. అనుభవైకం చేసుకోవాల్సిన స్థితి వచ్చేటప్పటికి అప్పుడు ద్రాష్టాంతికం అంటే సమన్వయం, మనస్సుతో సమన్వయం చేసుకుని దాన్ని అనుభవైకం చేసుకుంటానికి ద్రాష్టాంతికం అంటే దృష్టాంతం చూసే ఉదాహరణ, కనులతోటి దర్శించగలిగే ఈ ఇంద్రియాలకి స్థాయిలో సమన్వయం చేసుకునే విషయాన్ని దృష్టాంతం అనుకుంటే, సముద్ర దృష్టాంతం స్వామి చెప్పిన మహాతత్వానికి చాలా చక్కగా దగ్గరగా సమన్వయం అవుతుంది అన్నమాట. ఇక్కడ స్వామి తనని తాను సముద్ర స్థానంలో పెట్టుకుని, సముద్రానికి పుట్టుక లేదు, మరణం లేదు. ఒక వాన వస్తే ఒక చిన్న తటాకం ఏర్పడుతుంది, దానికి పుట్టుకుంది. ఒక గొప్ప మహా తుఫాను లాంటిది వస్తే అప్పటి వరకు లేని చిన్న తటాకం ఏర్పడచ్చు. దానికి ప్రారంభం ఉంది, ఆరంభం ఉంది. దాన్నే జన్మ అనుకోవచ్చు. మండు వేసవి కాలంలో ఈ తటాకం ఎండిపోయి కనుమరుగైపోవచ్చు, దానిని మరణం అనుకోవచ్చు. కానీ ఈ తటాక స్థాయి కాదు కదా సముద్రాన్ని, అది అనాదిగా ఉంది. దానిని ఏదో కుంభవృష్టి కురవటం మూలాని ఏర్పడింది కాదు, మండు వేసవి కాలంలో ఎండిపోయేది కాదు. అది దానిని జన్మ లేదు, మరణం లేదు, నేను నిత్యుడను ఉంటూ ఉండేవాడిని అంటంలో ఆ సముద్ర స్థితిని స్వామి యొక్క స్థితికి సమన్వయం చేసుకుంటే, ఈ కెరటాలు అనేవి ఉన్నాయి అందులో. ఆ కెరటాల్లో ఏ జీవులైతే సాధన ద్వారా మైలురాళ్ళు దాటి తాను దేహమాత్రుడు దేహం ధరించి ఉన్న తాను దివ్యాత్ముడినని, ఏకాత్మస్వరూపుణ్ణని, ఆ మహాజ్ఞానం సిద్ధింపజేసుకున్నవాడు జీవన్ముక్తుడు. వాడికి దేహం ఉండగానే వాడు సాధన గడిచింది, మైలురాళ్ళు దాటి గమ్యం చేరాడు. వాడు జ్ఞాననిష్ట, బ్రహ్మనిష్ట అనేది గమ్యం అయితే, కర్మ, భక్తి, ధ్యాన సాధన మైలురాళ్ళు దాటి దాన్ని సిద్ధింపజేసుకున్నాడు. పరమ పవిత్రమైన తపించాడు, వాడు తపించిపోయాడు అన్నమాట. పరంతప అనటంలో పరం గురించి తపించే అర్జున అని ఏం చేయాలో, ఎలా తపించాలో ఉత్సాహాన్ని నింపారు స్వామి. పరంతపులుగా ఉండాలి. పట్టవలదు, పట్టి విడువవలదు, పట్టినేని పట్టు బిగియవలయు, పట్టి విడుచుట కంటే అరయు చచ్చుట మేలు అని వేమన గారు చిన్న పద్యంలో సాధకుడికి ఉండవలసిన మొండితనాన్ని, ఆ పట్టుదలని, తపించటానికి సిద్ధపడే ఆ ఉత్సాహాన్ని నింపారన్నమాట చిన్న పద్యంలో. అంటే సాధన అంటే ఆషామాషి కాదు. స్వామి అనేవారు ఐస్ క్రీమ్ తినాలంటే వెళ్ళి తినేసి వచ్చాక తను మన ధనములను గురుపాదంబులపై కిట్లంబడి, ఇంకొచ్చాక సాధనకి సిద్ధపడితే తనువు, మనస్సు, ధనం సర్వాన్ని గురువుకి అర్పించి కూర్చుంటమే. ఇక తనదంటూ ఏదీ లేదు అని చెప్పి భౌతికంగా కూర్చోబెట్టినా అంతిమంగా జరిగేది అదే. తనదంటూ ఏముంటుంది? మిథ్యా సంబంధ
అజ్ఞాన సంబంధ దేహేంద్రియ మనోబుద్ధి చిత్తాహంకారాలన్నీ తాను కాదని తేలిపోతుంది అంతిమంగా. దాన్ని ముందే సూచించి భౌతికంగా కూర్చోబెడుతున్నారు అంతే గురువు. అంటే ఇక్కడ ఆ దేహం ఉండగానే ఆ సాధనను కొనసాగించి జ్ఞాననిష్టను సిద్ధింపచేసుకున్నవాడు జీవన్ముక్తుడు, మహాత్ముడు. సముద్రపరంగా దాన్ని సమన్వయం చేసుకుంటే అందులో ఉన్న కెరటాల్లో ఒక కెరటం జీవన్ముక్తుడు. వాడేమి సముద్రం అని బీరాలు పలకక్కర్లా, అంతటి అతిశయోక్తిగా మాట్లాడక్కర్లా. జీవన్ముక్తుడు కెరటమే. అలాగని తీసిపారేయకూడదు కూడా. సముద్రం, నేను సముద్రుణ్ణి, కెరటం అనే దేహంతో ఉన్నానంతే అని ఎరుకుతో ఉన్నవాడు వాడు. అందుకని ఆ కెరటం అనేక కెరటాల్లో ఒకానొక కెరటం, కోటాను కోట్ల కెరటాల్లో ఒక కెరటం జీవన్ముక్త కెరటం. అది దానికి కెరటాన్నన్న భావన లేదు. కానీ అదే మిగతా ఈ కోటి కెరటాల్లో ఇది ఒకానొక్క కెరటం అంతే, 1:99 రేషియో. అదే భగవానుడు కెరటం. శ్రీకృష్ణుడు ఒక కెరటంగా ఉన్నారు ద్వాపరయుగంలో. అంటే దేహంతో ఉన్నారు వారు. నిరాకార నిర్గుణ నిరంజన అనేది వారి చైతన్య స్థాయి. కానీ ఒక కారణరీత్యా కార్యం నడపటానికి దేహాన్ని ధరించి వచ్చున్నారు. ఎరుకుతో తన ప్రకృతిని ఆధీనంలో ఉంచుకుని యోగమాయ చేత దేహం ధరించేను, జన్మ తీసుకుంటానంటే వారు ఎరుకతో స్వస్వరూప జ్ఞానంతో ఉన్నారని. ఆ స్వస్వరూప జ్ఞానంతో, స్వస్వరూపం అంటే కెరటం పరంగా నేను సముద్రాన్ని అనే జ్ఞానంతో, అనుమానం లేదు మళ్ళీ అందులో. ఎక్కడ అనుమానం ఎక్కడున్నా అవి పైకి మాటలు పలికినా వేదాంతం వాడు కెరటంగానే మిగిలిపోతాడు. సముద్రం అవ్వడు ఇప్పటికీ. అంటే భావన యొక్క శక్తి, మననం యొక్క శక్తి, దీన్ని గ్రహించాలన్నమాట. ఇక్కడ అంటే అక్కడ కెరటంగా ఉన్న భగవానుడు తాను సముద్రుణ్ణి అని, నేను నిత్యుడిని అంటంలో అర్జునుడు కన్ఫ్యూజ్ అయిపోయాడు. దేహంతో ఉన్నారు, నేను నిత్యుడిని అని అంటంలో కన్ఫ్యూజ్ అయిపోయారు అన్నమాట అర్జునుడు. దానికి యొక్క రహస్యం తాను సముద్రాన్ని అనే జ్ఞాన నిష్టని సాధన ద్వారా సిద్ధింపజేసుకున్నారు భగవానుడు. అదే యోగమాయ ప్రకృతి ఆధీనంలో ఉంచుకుంటాం అంటే జ్ఞాన నిష్ట సిద్ధించటమే. అప్పుడు ప్రకృతి రెండవది కానిది అయింది, తన స్వరూపమే అయిపోయింది. అదే ఏకాత్మ స్థితి. అప్పుడు ఆ కెరటం అనేది తప్పు అవ్వట్లేదు. అక్కడ అజ్ఞానమయమైన జీవనం కొనసాగిస్తున్నంతసేపు ఈ జన్మ ఒక దుఃఖం, జీవితం ఒక దుఃఖం, అశాశ్వతం, దుఃఖాలయం అని చెప్పి వైరాగ్యాన్ని బోధించిన ఇప్పుడు ఆ సత్యజ్ఞానం అనుభవైకమయ్యి మరి భగవానుడు దేహం వృధా, అంటే భగవానుడు జీవితం వృధా. మరి ఎందుకు తీసుకుంటారు? వృధా అయిన జీవితాన్ని గడపడానికి భగవానుడు సరదాగా దేహాన్ని తీసుకున్నారా? అది మాట. ఇక్కడ దేన్ని తీసిపారేయకూడని స్థితి కనపడుతుంది. ఇక్కడ ఈ లౌకిక జీవితంలో అజ్ఞానంతో పరధర్మాన్ని గడుపుతూ వాళ్ళ ఆలోచనలే ప్రామాణికంగా జీవితాన్ని గడిపి హాహాకారాలు చేస్తూ ఉంటారు. ఆ ఫలితాలు వస్తున్నప్పుడు నవ్వుతూ చేసే పాపాలు ఏడుస్తూ అనుభవిస్తూ ఉంటారన్నమాట. అప్పుడు ఈ ఇంద్రియ మనో సుఖాల గురించి దేహతాదాత్మ్యంతో ఇంద్రియ మనోసుఖాలని అనుభవించటానికి దేహం అనే స్థితిలో ఆ దేహాన్ని అశాశ్వతం, ఎందుకు దీని వెంబడ పడుతున్నావు, ఈ దేహేంద్రియ మనోబుద్ధి చిత్తాహంకారాలని అక్కడ
ఆ స్థాయికి అక్కడ అలాగే బోధించారు, వైరాగ్యంతో సాధన వైపు అడుగు వేయించడానికి. కానీ మరి భగవానుడు అటువంటి దేహంతోనే ఉన్నారు ఇక్కడ. మరి ఆయన దేహం వృధా అయిన దేహమా, పనికిమాలిన దేహమా? ఇది దివ్య దేహం, ఆయన సంకల్పించి ధరించిన దేహం. అంటే స్వస్వరూప జ్ఞానంతో లీలామాత్రంగా దేహయాత్ర సాగిస్తున్న దేహం. అది కారణం లేని దేహం ఎందుకు అవుతుంది? మహాకారణ సంబంధ కార్యాన్ని నెరవేర్చడానికి వచ్చిన దేహం అది. దాన్ని గ్రహించాలన్నమాట. అంటే నయితి కూడా మౌనం దాల్చి, ఇది కాదని దేన్నన్నామో ఇది నేనే అనే స్థితి భగవానుడి స్థితి, జీవన్ముక్తుల స్థితి. అప్పుడు అపరాధభావం ఎక్కడ? దేన్ని నయితి అంటాం? ఏది అని మొత్తం మౌనం దాల్చవలసి వస్తుందన్నమాట. అంటే ఇక్కడ భగవానుడు కూడా దేహం ధరించుండటం వల్ల ఆయన కూడా సముద్రంలో ఒక కెరటమై ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం కృష్ణుడి ముందు, అర్జునుడి ముందు. అందుకని నీవు కెరటం అయ్యుండి సముద్రంగా మాట్లాడుతున్నావు ఏంటి అని అర్జునుడు అన్నట్టుంది. అర్జునుడు కెరటం కిందే ఉన్నారు. మరి భగవాన కెరటం ఏంటంటే ఆయన తన యోగమాయ ప్రకృతిని వశపరచకుండా ఉండే స్వస్వరూప జ్ఞానంతో ఉన్న కెరటం. అదే జీవన్ముక్త కెరటం, అదే మహాత్ముల కెరటం. ఇక్కడ అర్జునుడి స్థాయిని సమన్వయం చేసుకుంటే కెరటపరంగా ఇది భగవంతుడు పక్కనే జీవన్ముక్త కెరటం పక్కనే ఉన్న మరొక కెరటం. ఇది ఆ కెరటం యొక్క మనస్సు అంతా కూడా ఆ కెరటంతో తాదాత్మ్యం అయిపోయింది. ఆ కెరటంలో ఉన్న ప్రతి నీటి బిందువుతో ఆ కెరటం వరకు ఉన్న పరిధి వరకు ఉన్న నీటి బిందువులతో తాదాత్మ్యం అయిపోయి ఉన్న కెరటం అది. అదే అర్జున కెరటం. భగవానుడు కెరటం పక్కనే ఉంది. అర్జునుడి కెరటం ఏముంటుందంటే, నీవు నాతో పాటు వచ్చిన కెరటానివే, పైగా నేను నేను కనుమరుగైనప్పుడు నువ్వు కనుమరుగవుతావు. మరి నువ్వు ఎప్పటి నుంచో ఉన్నట్టుగా, నాకంటే ముందు ఎప్పటి నుంచో ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు ఏంటి అని ఒక కెరటం దాని పక్క కెరటంతో అన్నట్టుగా ఉంది. రెండూ చూడటానికి కెరటాలే, రెండూ దేహమాత్రంగానే ఉన్నాయి. అర్జునుడు కృష్ణుడు కూడా దేహంతోనే ఉన్నారు. కానీ ఒక కెరటం జీవన్ముక్త కెరటం, దాని పక్కన ఉన్న కెరటం జీవభావ కెరటం. జీవభావ కెరటం అర్జునుడు, జీవన్ముక్త కెరటం భగవానుడు. ఆ జీవభావ కెరటం ఆశ్చర్యపడిపోయింది. ఈ జీవన్ముక్త కెరటం నేను ఎప్పటి నుంచో ఉన్నాను అనేటప్పటికీ సహజం. అప్పుడు భగవానుడు మాట్లాడుతున్న అతీంద్రియమైన విషయం, తాను తన యొక్క స్వస్వరూప జ్ఞానం సిద్ధింపజేసుకుని ఉన్నాను, దాన్ని యోగమాయని ప్రకృతిని వశపరుచుకుని ఉన్నాను, అందుకని నేను సముద్రాన్నని ఎరుక నాకుందే అని భగవానుడు సూచిస్తున్నారన్నమాట. అర్జునుడికి ఇంకా స్పష్టత రాదు. అదే తపించడం. తపస్సు అంటే దాన్ని అనుభవైకం చేసుకుంటాం. అప్పుడు ప్రకృతి వశంలో ఉండటం అంటే జ్ఞానానుభవ నిష్టే, ఆ స్థితియే అని గ్రహించాలి. అలా సమన్వయం చేసుకోవచ్చు. ఆ జీవన్ముక్త కెరటము దేహంతో ఉంది, ఒక షేప్తో, నిరాకార నిర్గుణ నిరంజనంగా లేదు. దాని యొక్క మనోస్థితి పరమ చైతన్య స్థాయిలో ఉంది, ఏకాత్మ స్థాయిలో, కానీ దేహంతో ఉంది. దేహంతో ఉన్నంత మాత్రాన్ని దాన్ని దేహం అంటానికి లేదు. భగవానుడి దేహాన్ని ఆయన సుస్పష్టపరిచారు. ఇంతకు ముందు చెప్తారు, ఇంకా నాది దివ్య జన్మ అంటారన్నమాట. దివ్య జన్మ అంటే ఆయన ఎరుకతో ఆయన కారణ సంబంధ
కార్యం నెరవేర్చడానికి తీసుకున్న జన్మ. అది అలా సమన్వయం చేసుకోవాలి. ఇక్కడ ఇంకా కొంచెం లోతుగా సమన్వయం చేసుకుంటే ఇక్కడ ఎంతో మననం చేయొచ్చు ఈ విషయం మీద. స్వామి ఇచ్చిన బీజాన్ని భూమి దున్ని దాన్ని విత్తనం వేసి సూర్యరశ్మి నీరు దానికి అందించి దాన్ని మొలకెత్తేలాగా చేసుకుని మహావృక్షం అయ్యేలా చేసుకుని ఆ ఫలాన్ని ఆస్వాదించే ఇంత శ్రమ సాధకుడు పడాలి. ఒక విత్తనం ఇచ్చారు స్వామి, దానిని ఇంత శ్రమ కూర్చి వ్యవసాయం చేయాలి. అదే తపస్సు. తపస్సు అంటే వ్యవసాయం. తపస్సు ద్వారా తపఫలం ప్రాప్తిస్తుంది. తపస్సే సాధన, సాధనే వ్యవసాయం. విత్తనాలు తీసుకొచ్చి ఎవరో ఒక మహాత్ముడు ఇస్తే అవి పక్కన పెట్టుకుని పూజిస్తే తపస్సు అవుతుంది. అది స్వామి పరంతప అంటల్లో పరం గురించి తపించాలి, తపస్సు చేయాలన్నమాట, తపించిపోవాలి. అది వేమన గారు అన్న పట్టి వదులుట కంటే అరయి చచ్చుటే మేలని. ఎలాగో మరణం సంభవిస్తుంది పట్టి విడిస్తే. పట్టి విడవకుండా ఉంటేనే జ్ఞానం నిష్ఠ సిద్ధిస్తేనే, లేదంటే కర్మయోగంతో అయినా భక్తి యోగంతో అయినా ధ్యాన యోగంతో అయినా దేనితో చేసి గమ్యం చేరిపోయామని అనుకుంటా మరణమే ప్రాప్తిస్తుంది అని వేమన గారి భావం. అంటే ఇక్కడ మరి కెరటం దేహభావనతో కూడుకున్న కెరటం ఒకటి, జీవన్ముక్త స్థితిలో ఉన్న కెరటం ఒకటి. జీవన్ముక్త స్థితి కెరటం శ్రీకృష్ణుల వారు, దేహభావంతో ఉన్న కెరటం అర్జునుడు. స్పష్టపరిచి అర్జునుడికి మరి మననం పరంగా సమన్వయం చేసుకుంటే ఇక్కడ ఈ కెరటాలు పుట్టడంలోనూ కెరటాలు పొంగటంలోనూ మళ్ళీ కుంగటంలోనూ ఆ పొంగు రావటం మళ్ళీ ఒడ్డుకొచ్చి మళ్ళీ సమంగా నీళ్ళల్లో సముద్రంలో కలిసిపోవటం, ఇది వీటిలో ఆ కెరటానికి ఏ విధమైన కర్తవ్యత శక్తి లేదు. సముద్రం యొక్క శక్తే ఆ కెరటాన్ని పొంగింపజేస్తుంది, మళ్ళీ కుంగిపోయేలా చేస్తుంది. ఇంతకుముందు స్వామి ప్రకృతేనయ్యా, ఆ త్రిగుణాలతో కూడుకున్న ప్రకృతి గుణ విభాగంతో సమస్తాన్ని చేస్తుంది. ఇంత మాత్రానికి నేను కర్తనని భావించడం ఎంతటి తప్పది అంటే ధృతరాష్ట్రులు అన్నమాట. మనది కానిది అని మనది అనుకుని బీరాల పలికి మీసాలు మెలేసి ఆక్రమించేసాం. పైగా ఆక్రమించి భగవానుడు రాజ్యాన్ని ఆక్రమించి కనీసం సామంతరాజునమైన చక్రవర్తిగా బిహేవ్ చేస్తున్నాం అన్నమాట. మరి ఆ భగవానుడు ఎంతటి హాస్యాస్పదంగా చూస్తారు మనల్ని. అంటే ఇప్పుడు కెరటం అది పొంగుతుందని, నేను పొంగాను, ఇంత ఎత్తుకి ఎగురుతున్నాను, ఇంకా పైకి గొప్ప ఒక రాక్షసి కెరటాన్ని అవుతున్నాను అని కెరటం భావిస్తే ఎంతటి హాస్యాస్పదమో, ఎంతటి అప్రమాణికమో. అలాగే మనుష్యులు తాను ఇంతటి తెలివితేటలు కలిగి ఉన్నాను, ఇంతటి ధనం సంపాదిస్తున్నాను, ఇంతటి కీర్తిని గడించాను, ఇంతటి సౌందర్యంగా ఉన్నాను, ఇంతటి పేరు పలుకుబడి సంపాదించాను అని చెప్పి కనుక కర్తృత్వాన్ని వహిస్తే ఆ కెరటం ఎంతటి రాక్షస కెరటం అయినా ఆ సముద్రం యొక్క శక్తి దాన్ని పొంగింపజేసింది. ఆ సముద్రం యొక్క శక్తి దాన్ని మళ్ళీ కృంగింపజేస్తుంది. ఆ కెరటానికి ఏ విధమైన శక్తి స్వతహాగా లేదు. ఆ కెరటం తాను కర్తనని భావిస్తుంటే అదే అహంకారం. ఆ కెరటం
కనుక భగవానుడు కెరటంగా మారితే అప్పుడు తాను కెరటపు దృష్టి పోయి సముద్ర దృష్టి వచ్చినప్పుడు ఆ సముద్రం యొక్క శక్తే ఈ కెరటాన్ని పొంగించి కుంగింపజేస్తుంది. కాబట్టి పొంగినా కుంగినా కర్తృత్వం వహించరు, సముద్రంగానే సాక్షిగా ఉంటారన్నమాట. అదే జీవన్ముక్తులు, అదే భగవానుడు. ఇది ఎంతో అమూల్యమైన సమన్వయం, ఇది మహాసమన్వయం, మంత్ర సమానం ఈ సమన్వయం. అంటే ఆ ప్రకృతే సత్వరజో తమో గుణాలు గుణ విభాగం అయిన దేహేంద్రియ మనోబుద్ధి చిత్తహంకారాలతోటి వ్యవహారం నడుపుతుంది. కర్తగా నువ్వు ఉండటానికి ఎలాగ అర్హుడు అని అంటాం ఇదే మాట ఇక్కడ. ఆ కెరటం కనుక రాక్షసి చిన్న కెరటంగా ఉండి మహారాక్షస కెరటాన్ని, ఒక సునామీ వచ్చి ఒక ఊరును ముంచేసే కెరటాన్ని అయిపోయాను నేను అని కెరటం భావించినట్టే ఈ లోకంలో అజ్ఞానంతో, దేహ తాదాత్మ్యంతో, అహంకారంతో పరధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళందరూ కూడా నేను కర్తనని భావిస్తూ ఆ ఫలానికి వారిని కారణం చేసేసుకుంటున్న వారందరూ స్థితి కూడా ఇదే స్థితి. నిజానికి ఆ సముద్రం యొక్క శక్తి కెరటాన్ని పొంగించింది, కొంతకాలం ఉండేలా చేసింది, మళ్ళీ కృంగింపజేసింది. అదే ప్రకృతి. ప్రకృతి త్రిగుణాలతో నడుపుతుందంటే ఇది. అంటే మనుష్యులు కూడా మరి ఇక్కడ ప్రశ్న రావచ్చు, మనుష్యులు తాను ఏది సాధించాలనుకుంటే అది సాధిస్తున్నారు కదా ప్రయత్నంతో అని. ఇదే మనుష్యుడికి దక్కిన మహాభాగ్యం. ఇక్కడ దృష్టాంతం వెళ్ళి ద్రాష్టాంతికం స్థాయికి ఎదగాలి సాధకుడు. అంటే దృష్టాంతం ఇక్కడ ఇంకా రాలిపోవాలి. ఇంకా మనస్సు బుద్ధి యొక్క శక్తితో జ్ఞానాన్ని సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనుభవం దగ్గరికి వచ్చేటప్పటికి. ఇంకా ఇంద్రియాలతోటి చూసే ఉదాహరణలతోటి సమన్వయం అవ్వని స్థితి ఒకటి ఉంటుంది. అక్కడ ఉదాహరణను కూడా వదిలి బుద్ధికి పని చెప్పవలసి ఉంటుంది. అక్కడ విశ్వాసం ఆయుధం అవసరం అవుతుంది. విశ్వాసం అనే ఆయుధం, అది మాట రహస్యం. అంటే మరి మనుష్యుడు కాస్త ఈ ఉదాహరణ, ఈ దృష్టాంతం ప్రకారం చూసుకుందాం. మనుష్యులు వారు ఒక గొప్ప ఐఐటి సీట్ సాధిద్దాం అన్నవాడు ప్రయత్నం చేసి సాధిస్తున్నాడు, ఒక ఐఏఎస్ అవుదాం అనుకున్నాడు సాధిస్తున్నాడు. ఏమి నాకు ఈ చదువు వద్దని చెప్పి ఆవారాగా తిరిగిన వాళ్ళు తర్వాత కర్తవ్యం ఆగదు కాబట్టి, కుటుంబం నడపాలి కాబట్టి ఏదో ఒక చిన్న చితకా పని చేసుకుని కుటుంబాన్ని నడుపుతున్నారు. ఇంతటి గొప్ప చదువులు చదివి గొప్ప ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఒక లైఫ్ స్టైల్, ఒక లెవెల్ మెయింటైన్ చేస్తున్నారు. ఒక లైఫ్ స్టైల్ లెవెల్ వారిది వేరేగా ఉంటుంది, వేరేది వేరేగా ఉంటుంది. కానీ అనుకుని వీడు దీన్ని సాధించిన స్థితులు ఉన్నాయి మనుష్యుడికి. అది గమనిస్తే మిగతా ఏ జీవులకి లేదు. చీమ, జంతువు, పక్షి, మిగతా ఏ చెట్టు, పుట్ట, కొండ, వేటికి ఇంకా వాటి అనుకుని సాధించటాలు ఏం లేవు వాటికి. మహా అయితే జంతువు ఇన్స్టింక్టివ్ బేస్డ్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది. ఆకలి వేస్తే జంతువు కనపడితే తింటుంది, దేహం వేస్తే నీళ్ళు తాగుతుంది. ఇన్స్టింక్టివ్ బేస్డే. దానికి ప్రత్యేకమైన బుద్ధి, ఏదో సాధించాలని ఆకలి, దప్పిక, శోకం, మోహం, జరా, మరణం, ఈ షడ్రూములు, ఈ 6 తప్పితే దానికి ఇంక వేరే ఎలిమెంట్ లేదు దాని లైఫ్ జీవితంలో. కానీ మనుష్యుడికి ఆకలి, దప్పిక, శోకం, మోహం, జరా, మరణం, ఈ 6 మనుష్యుడికి కూడా ఉన్నాయి. వీటితో పాటు మనుష్యుడికి ఉన్నది బుద్ధి. మిగతా దేనికి లేనిది ఈ బుద్ధి. ఈ బుద్ధిని కేవలం మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సమాశ్రయం అని చెప్పటంలో మనుష్యుడిగా జన్మించటం ఎంతో అదృష్టం, మహాభాగ్యం అని అనటానికి కారణం ఈ బుద్ధి ఉండటం వలనే. ఆ దాని వలనే ముముక్షత్వం వైపు ఆ వివేకం నడిపిస్తుంది బుద్ధిశక్తి.
అప్పుడు ఆ సాధన ఎంత గడిచినా ఈ భవసాగరంలో, ఆ కేకారణ్యంలో మార్గం తెలవదు. ఎంత బుద్ధి వివేచన ఉన్నా అక్కడ గురువు గమ్యం ఏటో సూచించి కేకారణ్యంలో నడిపిస్తారు. అదే సత్పురుషుల మహాత్ముల సమాగమం. అది తప్పక ఈశ్వరుడు ఏదో రూపంలో కలగజేస్తారు. అంటే ఇక్కడ మనుష్యులు మరి ప్రయత్నపూర్వకంగా అనుకుని లౌకికపరమైన జీవులు అహంకారంతో ఈ ఇంద్రియ సుఖాలు భోగాలు కోరుకుంటూ నడుపుతున్న జీవుల వ్యవహారమే మాట్లాడదాం. వాళ్ళు పరధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళ విషయమే మాట్లాడదాం. వాళ్ళు కూడా అనుకున్నవి సాధిస్తున్నారు. అదే మనుష్య జన్మకున్న గొప్ప భాగ్యం భగవంతుడిచ్చింది. కారణం మిగతా అన్ని జీవుల్లో ప్రకృతి పాళ్ళు ఎక్కువ ఉంటే మనుష్య జన్మలో చైతన్యం పాళ్ళు ఎక్కువ ఉన్నాయన్నమాట. ప్రకృతి పాళ్ళు ఎక్కువగా ఉండడం వల్లనే అవి కేవలం ఏ ప్రకృతికి విఘాతం కలిగించవు. అవి ఈ సృష్టికి ఈ చైతన్యం పాళ్ళు అజ్ఞానమయం అవటం మూలానే మనుష్యులు ప్రకృతికి సృష్టి చక్రానికి వినాశం కలిగించేస్తున్నారన్నమాట. అదే భగవానుడు అప్పుడు చెప్పింది, పరధర్మాన్ని ఆచరిస్తే సృష్టి చక్రానికి భంగం కలిగించిన వాళ్ళు అవుతున్నారు. నేను చెప్పిన బోధని దూషించిన వాళ్ళు అవుతున్నారు, పాపాత్ములు అయిపోతున్నారు, వాళ్ళు పడిపోతారు అని చెప్పడానికి కారణం ఇదే. అంటే స్వామి ఒక మహావజ్రాయుధాన్ని ఇచ్చారు, బుద్ధని వజ్రాయుధాన్ని. అది అజ్ఞానమయం అయిపోయింది, నేలచూపు చూసింది. రాబొందు నేలచూపే కళేబరాల మీద. ఇంతటి అమూల్యమైన జన్మని బుద్ధినిచ్చి వివేచన శక్తినిచ్చి మిగతా ఏ జీవికి ఇవ్వని అవకాశాన్ని మనుష్యుడికి ఇస్తే ఆ బుద్ధి నేలచూపు చూసింది. అప్పుడు పిరమిడ్లో ఉన్నట్టు బుద్ధి పైన ఆత్మ ఉంటే బుద్ధి కింద మనస్సు, ఇంద్రియాలు, ఈ దేహం ఉన్నాయి. ఈ బుద్ధి ఆత్మ వైపు చూడకుండా మనస్సు, ఇంద్రియాలు, దేహం వైపు చూసి మనస్సు వెంబట పడిపోవటం, ఇంద్రియాల వెంబట పడిపోవటం, దేహం వెంబట పడిపోవటం చేస్తుంది బుద్ధి. అదే పరధర్మం. అదే లౌకిక అహంకార జీవనం. భయానకమైన ఫలితాలు పొందుతూ జననమరణ చక్రంలో తిరిగే జీవులయ్యి. మరి వాటికి స్వేచ్ఛ ఉంది, అనుకున్నవి సాధిస్తున్నాయి. అదే భగవంతుడు ఇచ్చిన వరం మనుష్యుడికి. ఇప్పుడు కెరటంగా సముద్రం కెరటం పరంగా సమన్వయం చేసుకుంటే ఇక్కడ దృష్టాంతం ఇంకా సమన్వయం అవ్వదు. ద్రాష్టాంతికం మనస్సుతో బుద్ధిశక్తితో వివేచన చేయాలంటానికి కారణం ఇదే. కెరటం పరంగా ఆ కెరటానికి ఏ కెరటానికి కూడా తాను ఎంత చిన్న కెరటంగా ఉండాలా, రాక్షసి కెరటంగా ఉండాలా అనేది కెరటానికి ఏ విధమైన నిర్ణయాత్మక శక్తి లేదా సముద్రం యొక్క శక్తి ఆ కెరటం యొక్క గ్రావిటీ, విడ్త్ అండ్ డెప్త్ దాని యొక్క సైజును నిర్ణయిస్తుంది. కెరటం అనుకుంటే రాక్షసి కెరటం అయిపోదు అక్కడ. అలాగే మిగతా అన్ని జీవులు కూడా పశుపక్ష్యాదులు, చీమ నుంచి మిగతా అన్ని జీవులు, పక్షి, చేప, వృక్షాలు, ఈ సమస్త ఈ పర్వతాలు, కొండలు, కోనలు, నదులు అన్నీ కూడా వాటికి చైతన్య స్థాయి తక్కువ, సత్తు పాళ్ళు, ప్రకృతి పాళ్ళు ఎక్కువ ఉన్నాయి. అందుకని ఆ ప్రకృతియే ఏ పరిధిలో వాటి వ్యవహారం నడాలో నిర్ణయించి వాటిని పెట్టింది. జంతువులు కూడా అందుకనే ఈ ఆకలి, దప్పిక, శోకం, మోహం, జరామరణం ఇవి తప్పితే ఇంక వాటికి ఏదో ఐఐటి కొట్టాలని, ఫారెన్ వెళ్ళి ఎంఎస్ చేయాలని, కోట్లు సంపాదించాలని, ఈ బంగ్లాలు కొనుక్కుని వీకెండ్ రిసార్ట్లు తిరుగుతూ ఎంజాయ్ చేయి, ఇటువంటి కోరికలు మనుషులకు తప్పితే మిగతా ఏ జీవులకి లేవు. మనుషులు అనుకుని సాధిస్తున్నారు అజ్ఞానంలో ఉన్న. మిగతా జీవులకి ఆ కోరిక, అటువంటి అవకాశమే లేకుండా ప్రకృతి పాళ్ళు ఎక్కువగా పెట్టి ఆ సముద్రం కెరటం యొక్క సైజుని సముద్రమే నిర్ణయిస్తుంది. కెరటం అనుకుంటే పెద్దది రాక్షసి కెరటం అవ్వదు, చిన్న కెరటం. అప్పుడు
తలకిందులైపోతుంది. మనుష్యులు వాళ్ళు ఇష్టారీతిని వ్యవహరించినట్టుగా సమస్త జంతుజాలం, పశుపక్షాదులు, ఈ నదులు, కెరటాలు వ్యవహరిస్తే వాళ్ళు అనుకున్నట్టుగా వారు అవితే అప్పుడు మనుషులకి బుద్ధి తెలుస్తుందన్నమాట. వాళ్ళు ఎంతటి పాపకర్మలు చేస్తున్నారో, చెయ్యకూడని కర్మలు చేస్తున్నారో. ఈ ఒక నది తాను ఎలా ప్రవహించడం ఏంటి ఈ మార్గంలో, నేను ఇలాగే ఎందుకు ప్రవహించాలి, నేను ఇప్పుడు పైకి ప్రవహిస్తాను, చాలా ఉధృతంగా ప్రవహిస్తానని దాని అంతటా అది నిర్ణయం తీసేసుకుంటే అన్ఎక్స్పెక్టెడ్ అందని ప్రమాదాలు ఆ నది సృష్టించేస్తుంది. అది ఒక క్రూరమృగం నేను ఈ అరణ్యంలో ఉండటం ఏంటి, భయంగా కేవలం ఈ జింకల మీదే ఆధారపడటం ఏంటి అని చెప్పి నాకు మొత్తం ఈ మనుషులే ఆహారంగా ప్రతిరోజు నేను తినాలి అని చెప్పి దానికి బుద్ధిశక్తి ఉండి ఎటువంటి నిర్ణయం తీసుకుంటే అసలు ఆ సింహం యొక్క ఆకలికి మనుషులందరూ బలైపోవాలి. అంటే అంతటి జ్ఞానం అనేది చైతన్యం సమానం. ప్రకృతి ఈ విశ్వస్వభావం అంటే సత్ విశ్వం అనుకుంటే చైతన్యం దానికి ఆధారమైంది. అన్ని జీవులకి నేను ఈశ్వరుని ఆధారభూతుని అంటంలో అన్ని కెరటాలకి సముద్రం ఆధారభూతమైనది. సముద్రం యొక్క నీరే కెరటాల్లో ఉందని, కెరటానికి వేరే అస్తిత్వం లేదని. మరి అంటే మిగతా మనుష్యుడికి తప్ప మిగతా ఏ ప్రాణికే కాదు, చెట్టు, పుట్ట, కొండ, నది, చెరువు, దేనికి కూడా ఇంకా చైతన్య స్థాయి, చైతన్య శక్తి, జ్ఞానం ఇవ్వలేదు ఆ భగవానుడు. కారణం అవి ప్రకృతి నియమించిన విధంలోనే నడుస్తాయి. అంటే కెరటం యొక్క సైజు సముద్రం యొక్క శక్తి నిర్ణయమే. కెరటం అనుకుంటే పెరగదు, కావాలనుకుంటే తగ్గదు, అవకాశమే లేదు. అలాగే మిగతా జంతువులు, ఈ పక్షులు, సమస్త జీవరాశులు, పుట్ట, నది అన్నీ కూడా ప్రకృతి వాటికి ఎంత శక్తి ఇవ్వాలో అంతే ఇచ్చి, ఇంకా ఏ విధమైన కొత్త ఆలోచనలు, కోరికలు వాటికి లేకుండా ఒక డెఫినిట్ పరిధి విధించింది వాటి ఆలోచనలకి. ఆకలి, దప్పిక, శోకం, మోహం, జరామరణం అన్ని ప్రాణులకి అంతే. వాటికి ఏ విధమైన కొత్త కోరికకి అవకాశం లేకుండా, బుద్ధిశక్తి ఇవ్వకుండా నడిపిస్తుంది ప్రకృతి అమ్మవారు. అని మనుష్యుడికి ఇచ్చింది బుద్ధి. దాని వలనే వాడు ఆ మాట శక్తి అయినా, వాక్ శక్తి అయినా, ఆలోచన శక్తి అయినా, కార్యాలు చేసే శక్తి అయినా, అంటే ఆ లలితా సహస్రనామంలో అమ్మవారి తత్వం చెప్తూ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని ఈ 3 శక్తులు, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి కేవలం మనుష్యుడికే ఇచ్చిన భాగ్యం. ఆ బుద్ధి అనే శక్తి కేవలం మనుష్యుడికే ఇచ్చిన భాగ్యం. మిగతా ఏ జంతువుకి, ఏ నదికి, ఏ పక్షికి, ఏ చెట్టుకి, ఏ పర్వతానికి ఇచ్ఛా శక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి కనుక ఉండుంటే మనుష్యుల కీత అణిగిపోను. అప్పుడు ఈ మనుష్యుల యొక్క చేష్టలు ఎంతటి ప్రమాదకరమైన ఆలోచనలు, పనులు, మాటలు చేస్తూ సృష్టి చక్రానికి విఘాతం కలిగిస్తున్నారో, ఈ పశుపక్షాదులు, కొండలు, కోణలు కనుక ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తుల్ని కలిగి ఉంటే వీళ్ళ కీత అణిగిపోనమాట. సృష్టి చక్రానికి విఘాతం కల్పించకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకుందరు. ఆ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి లేని ప్రకృతి జీవుల పట్ల ఎంతటి దుర్మార్గంగా, దౌర్భాగ్యంగా వ్యవహరిస్తున్నారో ఈ మనుష్య జీవులు అర్థమవుతుంది దీన్ని బట్టి. నిజంగా
ఈ జీవన్ముక్తమైన జీవనాన్ని గడుపుతున్నవి సమస్త జీవరాశులు, నదులు, కొండకోణలు, చీమ నుంచి సమస్త జంతుజాలం అని గ్రహించాలి. వీటికి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఇవ్వలేదు. కర్తృత్వ భావన వాటికి లేదు. అందువల్లనే భోగలాలస లేదు. వాటి ఆ ఇన్స్టింక్టివ్ బేస్డ్ వ్యవహారమే నడుపుతున్నాయి. సృష్టి చక్రం అలా విధించి పెట్టారంతే. వాటిని గీటు దాటవయ్యి. అందుకనే గీటు దాటవయ్యి. ఆ కెరటం రాక్షసి కెరటం అవ్వలేదు, సముద్రం సంకల్పిస్తేనే తప్పితే. అది మాట. ఇక్కడ మనుష్యుడికి ఎందుకు వారు అనుకున్నది సాధించగలుగుతున్నారు? ఇక్కడ సముద్రం కెరటం, చిన్నగా ఉన్న కెరటం రాక్షస కెరటం అవుదాం అనుకుంటే కుదరదని చెప్పటం ఇక్కడ దృష్టాంతం ఇంకిక్కడ ఫెయిల్ అయిందంటానికి కారణం, మనుష్యులు చిన్న కెరటంగా ఉండి రాక్షస కెరటం అవ్వాలనుకుంటే అవ్వచ్చు. చిన్నదైన ఒక పుట్టుకతో ఒక దారిద్ర్యంలో పుట్టిన గొప్ప చదువులు చదివి గొప్ప ఉద్యోగాలు, గొప్ప ఐశ్వర్యాన్ని సాధించి సమాజానికి మేలు చేసేవాడుగా ఉంటూ, లేదంటే కీడు చేసేవాడుగా ఉంటూ, వాడు ఏదనుకుంటున్నాడో అది అవుతున్నాడు. దానికి కారణం కేవలం ఆ భగవంతుడు ఇచ్చిన వజ్రాయుధమైన ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని గ్రహించాలి. ఆ భగవంతుడు ఇచ్చిన ఈ వజ్రాయుధాన్ని తనదనుకుని, ఈ కర్తనను అనుకుని, ఆ ఫలాలకే తనని కారణం చేసేసుకుని అజ్ఞానంలో కూరుకుపోయి జన్మలుగా కేవలం ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఉన్నంత మాత్రాన్ని స్వతంత్రుడునని భావించేయటమే ఈ మనుష్యులు చేసుకున్న దౌర్భాగ్యం మాట. అదే భగవంతుడు మొత్తుకుంటూ చెప్తున్నారు, అది నువ్వు కర్తవని భావించకు అని. ఎలిమెంటరీ ఏబిసిడీలు అవ్వాలి కదా స్వామి చెప్తుంటా. ఎంతటి పరబ్రహ్మమూర్తి! మరి వీటి ఆవశ్యకత ఇప్పటి దేశకాలమాన పరిస్థితుల్లో ఎంత ఉంది ఈ భగవానుడు సూచనకి, ఈ యోగానికి. సూర్యచంద్రులు, ఆ సూర్యుడు, ఆ ఇక్ష్వాకు, ఆ మనువు వారు చేతకాక భగవానుడితోటి ఈ యోగాన్ని, విద్యని అభ్యసించారు. ఈ విద్యను అభ్యసించటం మూలని వారు సూర్యభగవానుడు ఏ కర్తృత్వం లేకుండా, ఈ భగవంతుడు తనకు అప్పజెప్పిన కర్మని కర్తృత్వం లేకుండా, ఫలాపేక్ష లేకుండా యోగపరమైన కర్మను నిర్వహిస్తున్నారు సూర్యభగవానుడు. అజ్ఞానమయమైన జీవనం గడుపుతున్నారు కాబట్టి అక్కడే స్థిరంగా ఉన్నారు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు కేవలం భగవానుడు విధించినంత వరకే వాడుతున్నారు. అంతకు మించి వాడవలసిన అవసరం లేదు. భగవానుడి పనులు ఆయన చేయక్కర్లా, ఆయనకి విధించింది చేస్తే చాలు. ఇప్పుడు అయితే మనుషులు యొక్క భగవానుడు ఈ దేహం ధరించి వచ్చాడంటే అది కారణం సంబంధం వచ్చారు. మనుష్యులు కూడా గ్రహించవలసింది ఇక్కడ ఆ భగవంతుడు, ఆ ఏకాత్మ మహాకారణం చేతనే మనుష్యుల దేహాలు కూడా ఉన్నాయి. కానీ అవి సర్వతంత్ర స్వతంత్రులు కాదు. ఆ విశ్వదేహంలోని భాగం, ఆ మహాకారణం నుంచి వచ్చిన చిన్న కారణాలు అవి వేరుకుంపట పెట్టుకున్నాయి అజ్ఞానం మూలాన్ని. అది భగవానుడు వదిలించటానికి పరితపన పడుతున్నారు, ముప్పు తిప్పలు పడుతున్నారు ఇంతటి యోగాన్ని అందించి సిద్ధింపజేయటానికి. అంటే మనుష్యుడు తాను ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఉన్నంత మాత్రానే తాను స్వతంత్రుడు కాదు, కర్తనని భావించకూడదు. ఇది ఆ కెరటం తాను సముద్రం యొక్క నిర్ణయం మూలాన్ని రాక్షస కెరటం అయిందంతే. అది మళ్ళీ కుంగిపోవటానికి సముద్రమే కారణం, పెరగటానికి కెరటం కారణం కాదు, కర్త కాదు. అది కుంగిపోవడానికి, మళ్ళీ సముద్రంలో సమమైపోవటానికి, నీరుగా మారిపోవటానికి దాని
ఇక ఆ కెరటం యొక్క సంకల్పం కారణం కాదు. అలాగే మనుష్యులు కూడా భగవానుడు సూచించిన రహస్యం ప్రకృతిని ఆధీనం చేసుకుని యోగమాయ చేత జన్మ తీసుకుంటాను అని అంటే ఆ కెరటం, ఆ జీవన్ముక్త కెరటం ఆ సముద్రం యొక్క జ్ఞానంతో, జల జ్ఞానంతో, ఇంకా ఉన్నతంగా మాట్లాడుకుంటే సముద్రం కాదు, జల జ్ఞానంతో, నేను కెరటాన్ని కాదు జలాన్ని అనే భావనతో ఎరుకుతో ఉండటమే యోగమాయ, ప్రకృతి ఆధీనంలో ఉండటం. అప్పుడు స్వతంత్రత లేదు. ఏకాత్మ దృష్టికోణంలో స్వతంత్రత ఉంది. కెరటం ప్రకారం స్వతంత్రత లేదు. నీరు ప్రకారం స్వతంత్రత ఉంది. అంటే ఇక్కడ మనుష్యులు యొక్క అజ్ఞానం ఎంతటి ధృతరాష్ట్ర దృష్టితో, బుద్ధితో ఉందో గ్రహించాలన్నమాట. భగవంతుడు ఇచ్చిన ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల్ని తనవననుకుని ఇంతటి కేవలం ఆలోచన శక్తి ఉండి, మాటల శక్తి ఉండి, కర్మలు చేసే శక్తి ఉండి, వారు ఏ పట్టాలో డిగ్రీలు సాధిందాం అనుకున్నారో అది సాధించడం మూలానే, ఎంత ధనం సంపాదించాలి, ఎన్ని ఇల్లు కట్టుకోవాలో అన్ని సాధించి కట్టుకుంటాం మూలానే వీరు స్వతంత్రులు అనుకుంటే ఎంత పొరపాటు. అదే ధృతరాష్ట్ర తత్వం. నువ్వు కర్తవ్యం ఎలాగవుతావయ్యా? నేనిచ్చిన ఐశ్వర్యాన్ని నీదిగా భావించి ఇన్ని వేషాలు వేస్తున్నావు అని స్వామి కొరడా తీసి కొడుతుంటే సిగ్గు లేదు మాట. కర్తవ్యం ఎలాగవుతావని. సూర్యుడు కర్తృత్వాన్ని వదిలి ఈ యోగని విద్యను అభ్యసించి ఈ భగవానుడు సూచించిన సనాతన స్వధర్మాన్ని ఆచరించి యజ్ఞమయమైన జీవితం గడుపుతున్నారు. సూర్యుడు కల్పాల నుంచి ఎన్ని యుగాలు, ఎన్ని చూసారో, ఎన్ని కల్పాలు చూసారో. ఈ కల్పాల లెక్కలో ఎన్ని సంవత్సరాలైతే ఒక యుగం, ఎన్ని యుగాలైతే ఒక, ఈ లెక్కలు అనవసరం. ఉన్నది వర్తమానమే భగవానుడి దివ్యజ్ఞానం ప్రకారం. అంటే అక్కడ సూర్యుడికి ఆ విద్యను అభ్యసించడం మూలానే, ఆ విద్యని విశ్వసించి ఆచరించటం మూలానే ఆ భగవానుడి యొక్క దివ్య సృష్టిలో సూర్యుడు చక్కటి పాత్ర పోషించగలుగుతున్నారు. ఆయనకి ఇంకా చాలా అంతటి విశ్వానికి వెలుగై ఉండి, దీపమై ఉండి ఎంత అహంకారం చూపించాలి సూర్యుడు. సిగ్గు వెయ్యాలన్నమాట. మన స్థాయిలో మనం సాధించిన ఈ విజయాలు చూసుకుని జబ్బలు జరుచుకుని మనం మాట్లాడుతున్న అహంకారపు మాటలు, చేతలు, చేష్టలు చూసి సూర్యుడి కన్నా గొప్పవారువా? అంటే సూర్యుడు ఎంతగా దీన్ని అనుభవైకం చేసుకోకపోతే భగవానుడు బోధించిన ఈ విద్యని, ఈ యోగాన్ని, ఈ సనాతన ధర్మాన్ని, ఆయన జీవితాన్ని యజ్ఞమయం చేసుకుంటే సూర్యుడు అక్కడ అనాదిగా వెలుగునిస్తున్నారు విశ్వానికి. అంటే ఆ భగవానుడు, ఆ సచ్చిదానందం సూర్యుడికి ఒక పాత్రనిచ్చింది. సూర్యుడికి స్వతంత్రత లేదు. కేవలం ఆ యోగ విద్యని అనుభవిస్తూ, రమిస్తూ, తల తేలికగా విశ్వానికి వెలుగునిచ్చేస్తున్నారు ఆయన. ఏ బరువు లేదు ఆయనకి. ఆ బరువు మోసేది ఏదన్నా ఉంటే భగవానుడు. సూర్యుడిని చూపించి భగవానుడు వ్యవహారం నడుపుతున్నారు అక్కడ. సూర్యుడిది దేహం, ఆ వెలుగు శక్తే దేవత. అదే భగవానుడు, అదే ఏకాత్మ, అదే సచిదానందం, అదే గమ్యం. ఆ గమ్యానికి చేర్చడానికి, ఆ సూర్యుడి యొక్క స్థితికి సాధకుల్ని తీసుకెళ్ళటానికి, అంటే సూర్యుడికి బోధించేనని చెప్పి అర్జునుడికి చెప్పటంలో స్వామి ఉన్న ఒక్క మాటలో ఇంతటి మననం జరిగితే, ఇంత భూమి దున్ని
ఇంత నీరు పెట్టి ఇంత విత్తనం వేసి దాన్ని కలుపు తీసి దాన్ని పెంచి పోషించి ఫలం తీసుకుంటే అప్పుడు కదా ఫలాస్వాదన. ఇది తపస్సు, ఇది వ్యవసాయం. అంటే సాధన అంతా వ్యవసాయమే. అనుక్షణం పొలాన్ని చూసుకుంటూ ఉండాలి. విత్తనాలు జల్లేసాం వచ్చేయాలంటే ఎలాగా? అది మాట. అంటే ఆ సూర్య భగవానుడు జీవన్ముక్తుడుగా గ్రహించవచ్చు, సద్గురువుగా మహాత్ముడుగా గ్రహించవచ్చు. ఎవరు సద్గురువు, మహాత్ముడు, జీవన్ముక్తుడు? ఆ విశ్వకారణ సంబంధ కార్యాన్ని నెరవేర్చటానికి కెరటంగా ఉన్నాడు. కానీ ఆ విశ్వదేహ భావనతో ఉన్న కెరటం అది, సముద్ర భావనతో, నీటి భావనతో ఉన్న కెరటం. ఆ విశ్వదేహంలో అంతరాభాగమైన భావనతో ఉన్న దేహం అది. అదే జీవన్ముక్తుడి దేహం, అదే సూర్యభగవానుడి దేహం. సూర్యభగవానుడు జీవన్ముక్తుడుగా ఉండి ఆయన పరిధి అంత విధించారు భగవానుడు. ఈ శ్రీకృష్ణుల వారి దేహం పరిధి ఆ భారత నాటకం నడుస్తున్నంతసేపు ఆ సూర్యభగవానుడికి కల్పాల తరబడి విశ్వానికి దీపంగా వెలిగే పరిధి, అంతటి పరిధినిచ్చారు ఆ సూర్యభగవానుడికి. అదే ఇంతకుముందు అనుకున్నది. ఆ సముద్రం నిర్ణయిస్తుంది ఆ కెరటం యొక్క ప్రమాణం, ఎంత శక్తితో ఉండాలి, రాక్షస కెరటంగా ఉండాలా, బుల్లి కెరటంలా ఉండాలా అనేది. అలాగే భగవానుడు ఆ ప్రకృతిని వశం చేసుకునున్న సచ్చిదానందం ఏకాత్మ యొక్క నిర్ణయం ఎవరి పరిధి ఎంత ఉండాలని. చిన్న కెరటం అయినంత మాత్రాన దాన్ని తీసిపారేసేది కాదు, రాక్షస కెరటం అయితే దానికి కిరీటాలు పెట్టేది కాదు. మనుష్యులు సిగ్గు తెచ్చుకోవాలి. అహంకారంతో ఉన్న జీవులు ఈ ధనకనక వస్తు వాహనాలు, వాళ్ళ అధికారం, మదం, అందం చూసుకుని ఎవరన్నా విర్రవీగుతుంటే ఆ పెద్ద రాక్షసి కెరటం తల ఎగరేసినట్టు మిడిమిడి జ్ఞానంతో నడమంత్రపు సిరి చూసి, ఈ చిన్న కెరటం ఎక్కడన్నా కాస్త ఈ ధనకనక వస్తు వాహనాలు అంతగా లేకుండా సామాన్యమైన జీవితం గడుపుతున్న వాళ్ళు ఒక అభద్రతాభావంతో, భయంతో ఉంటే దాన్ని తప్పే అంటారు స్వామి. కారణం ఆ చిన్న కెరటం అపరాధ భావానికి గురవ్వలసిన అవసరం లేదు. అది ఆ చిన్న కెరటంగా ఉంటూ దాని స్వధర్మాన్ని ఆచరించటం. అది అప్పుడు ఆ పెద్ద కెరటం పెద్దదే కాదు, చిన్న కెరటం చిన్నదే కాదు. రెండు సముద్రమే, రెండు నీరే. అందుకని పెద్ద చిన్న ఏమీ లేదు. అటు సూర్యుడు అంతటి కల్పాల తరబడి విశ్వానికి దేహంగా ఉన్నంత మాత్రాన ఆయన గొప్ప కాదు. ఇంట్లో వెలిగించిన దీపం తీసిపారేసేది కాదు. ఈ దీపం కనుక దీపభావనని వదిలించుకుని దాని దీపాన్ననే పరిమిత భావం, అజ్ఞానం పోతే అది భగవంతుడి యొక్క ఉపకరణంగా ఇంటికి వెలుగునిస్తున్న అది పరబ్రహ్మమే అయింది. ఆ ఇంటికిలో ఉన్న చిన్న దీపం విశ్వానికి వెలుగునిస్తున్న అంతటి పరిధి ఉన్న సూర్యుడు కూడా ఆ పరబ్రహ్మం యొక్క వస్తువే అయ్యాడు. ఈ దీపము ఆ సూర్యుడు రెండూ సమానం అయిపోయినాయి. ఇంక హెచ్చు తగ్గులు ఎక్కడున్నాయి? ఉన్నది నీరే. రాక్షసి కెరటం లేదు, చిన్న కెరటం లేదు. ఇది ఆ దివ్య జ్ఞానం యొక్క మహిమ ఎంతటి వినయాన్ని ఇస్తుందో. ఏ కర్తృత్వం లేకుండా, ఏ భోగాశక్తి లేకుండా, ఏ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులన్నీ కూడా యోగపరమైన కర్మ చేయింపజేసి భగవంతుడి కారణానికి ప్రయోజనం నెరవేర్చేలాగా, కర్తవ్యం లేకుండా, ఫలాపేక్ష లేకుండా సూర్యుడు ఎలా నిర్వహిస్తున్నారో వ్యవహారాన్ని తేలికగా, అలాగా ఈ యోగం ఆ స్థితికి తీసుకెళ్తుందని అర్జునుడికి సూచించటానికి ఇంత ప్రణాళిక పన్నారన్నమాట స్వామి. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జయ గురుదత్త.